సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి చిత్రావళిలో 1973లో రిలీజ్ అయినటువంటి అసలు సిసలు మల్టీ స్టారర్ సినిమా దేవుడు చేసిన మనుషులు. ఇది 100 డేస్కి పైగా ఆడిన సినిమా. 18 లక్షల పెట్టుబడితో మొదటి 2 వారాలకే పెట్టుబడిని లాగిపడేసి నిర్మాతలకి, పద్మాలయ సంస్థ అధినేతలకి కనకవర్షం కురిపించిన సినిమా. అప్పట్లో ఈ సినిమాకి రెమ్యునరేషను ఎన్టీఆర్ గారు 1,25,000కి అటు ఇటుగా అప్పట్లో తీసుకుంటుండగా 1,50,000 కృష్ణ గారు ఆఫర్ చేసి ఇచ్చారు. అలానే ఎస్వి రంగారావు గారికి 30,000, పండంటి కాపురం సినిమాకి 30,000 ఇస్తే ఈ సినిమాకి 50,000 ఇచ్చి తీసుకున్నారు. అలానే సత్యనారాయణ గారు, ఆయన 30,000కి మించి పారితోషికం తీసుకోవడం అనేది ఈ సినిమాతోనే జరిగింది. ఇక ఈ సినిమా అసలు ఎలా ప్రారంభమైంది అంటే, గురజాడ అప్పారావు గారు రాసినటువంటి కొన్ని కథానికలు, దేవుడు చేసిన మనుషులారా మీ పేరేమిటి అనే ఒక కథానికని ఆధారంగా చేసుకొని ఈ సినిమాని తయారు చేశారు. త్రిపురనేని మహారథి గారు మాటలు రాశారు. కొత్తగా ఈ సినిమాని 53 ఏళ్ల తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏముంటుంది రిలీజ్ అయిన తర్వాత అంటే, మనకి కొత్త విషయాలు, ఆ సినిమా షూటింగ్ విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం అందులో ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు నటించినటువంటి సూపర్ స్టార్స్ నటించినటువంటి సినిమా కేవలం 50 రోజుల్లోనే పూర్తి అయిపోయింది షూటింగ్ అంతా కూడా. అంటే ఆశ్చర్యం. బెంగళూరు లలిత మహల్ ప్యాలెస్, అలానే బెంగళూరు సంబంధించిన కొన్ని ఏరియాల్లో షూటింగ్ జరిగితే ఈ సినిమాకి మంచిగా 40 రోజులు ఎన్టీఆర్ గారు డేట్లు ఇవ్వటం, అది మొత్తం ఆయన పాత్రకు తగినట్లుగా చిత్రీకరించడం ఆయన ఇచ్చిన డేట్లోనే జరిగింది. అలానే నాగభూషణం గారు ఈ సినిమాకి సంబంధించి సత్యనారాయణ గారు చేసిన క్యారెక్టర్ చేస్తాను అంటే, సత్యనారాయణ గారు అయితేనే బాగుంటుంది, పైగా ఆయన డేట్లు ఇవ్వడం కుదరదు కాబట్టి 2 నెలల పాటు దాదాపుగా ఆయన బదులుగా సత్యనారాయణ తీసుకున్నారు. ఆ విషయం మీద నాగభూషణం గారు కృష్ణ గారిని కలిస్తే, ఈ సినిమాలో మీరు డేట్లు పూర్తిగా ఇవ్వలేరు కాబట్టి మాకు నెక్స్ట్ సినిమాలో చేద్దురు కానీ చెప్పి పంపించారట. ఇట్లా చాలా విశేషాలు మన సూపర్ స్టార్ గారి మీద రాశారు కదా బుక్, దేవుడు లాంటి మనిషి అని, అందులో ఉన్నాయి. కొన్ని ఇంకా ఇతర సందర్భాల్లో వాళ్ళు చెప్పినాయి. ఈ సినిమాకి సంబంధించి అసలు ఫస్ట్ తయారు చేసుకున్న కథ ఒక డ్యూయల్ రోల్ కృష్ణ గారిది. అయితే పండంటి కాపురం శతదినోత్సవానికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారితో నాకు ఒక సినిమా తీయాలని ఉంది అనగానే, ఎన్టీఆర్ గారు కూడా ఓకే తమ్ముడికి నేను ఒక సినిమా చేస్తానని అభినందించడం, దాని మీద ఒక కథ తయారు చేయగా ఈ సినిమా కథ తయారు చేసుకున్నారు. అయితే జయాంధ్ర మూమెంట్ ఇక్కడ క్లియర్గా మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. జయాంధ్రకు మద్దతుగా కృష్ణ గారు ప్రకటనలు ఇచ్చారు. కానీ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి ఒక అసోసియేషన్ గుమ్మడి గారి ఆధ్వర్యంలో నాగభూషణం గారు పెద్దలుగా ఒక అసోసియేషన్ నడిచేది. అందులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంచన, సావిత్రి, వాణిశ్రీ, విజయనిర్మల గారు, కృష్ణ గారు, కృష్ణరాజు, శోభన్ బాబు, ఇట్లా చాలామంది ఉండేవాళ్ళు. అయితే కృష్ణ గారు ఒక ఏకపక్షంగా ఈ జయాంధ్ర మూమెంట్కి మద్దతు ఇస్తున్నాను, విరాళాలు ప్రకటిస్తున్నాను అని అన్నారనుకొని ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఆగ్రహం చెందారు. వాస్తవానికి వ్యక్తిగతంగా ఆయన మద్దతు ప్రకటించడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. కానీ ఎన్టీఆర్ గారు ఎందుకు ఇలా కోపం పడ్డారు అంటే, ఈయన హైదరాబాద్లో షూటింగ్లు జరుగుతున్నప్పుడు కానీ, వేరే చోట అందాల రాముడు షూటింగ్లో ఉన్న ఏఎన్ఆర్ కానీ, యువకులు మీ యొక్క వైఖరి ఏంటో తెలియజేయాలి అని అప్పుడు యూత్ వాళ్ళని ఇబ్బంది పెట్టారట. దాని మీద వాళ్ళు స్పందించడానికి, వాళ్ళు హైదరాబాద్లో నివాసాలు, ఆస్తులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళు మెడ్రాస్లో ఉన్నా కూడా ఆస్తుల గురించి బ్యాలెన్స్డ్గా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఎన్టీఆర్ గారు అంత కోపం చెందారు. అలానే ఈ విషయం మీద గుమ్మడి గారితో చెప్పారట. అసలు అసోసియేషన్ ఇది కృష్ణ అసోసియేషనా, మన ఆర్టిస్టుల అసోసియేషనా, ఏమనుకుంటున్నాడు బ్రదర్ అని ఆయన దైన శైలిలో పెట్టగానే, కృష్ణ గారికి ఎంతో ఆప్తులైనటువంటి గుమ్మడి గారు నేను మాట్లాడతాను అని కృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం, పెద్ద ఆయన ఇలా బాధపడుతున్నారు, మమ్మల్ని మాట్లాడకుండా ఇలా చేయడం ఏంటి అంటున్నారు అనగానే, కృష్ణ గారు నేను వెళ్ళి మాట్లాడతానని ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి, అన్నగారు నేను చెప్పింది ఇది, మీ మనసు నొచ్చుకుంటే సారీ అని కూడా అన్నారు. కానీ వెంటనే ఆయన బరస్ట్ అయిపోయి, మీదే ఉంది బ్రదర్ వెంట్రుక హైదరాబాద్లో, మా ఆస్తులు అక్కడే ఉన్నాయి అన్నట్లుగా మాట్లాడారట. ఇది ఆన్ రికార్డు ఉంది, రాసిన ఆయన ఉన్నాడు, ఇంకా త్రిపురనేది గారి కొడుకు ఉన్నాడు, ఇంకా అప్పటి నటులు కాంచన గారు కానీ, వాణిశ్రీ గారిని కానీ ఎవరినైనా కదిలిస్తే వాళ్ళకి గుర్తుంటే చెప్పచ్చు. ఇలా జరిగిన సందర్భంలో ఇక నేను మీ సినిమా చేయడం లేదు అన్నారట.
దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మ్యాగ్నానిమస్ పర్సనాలిటీస్ అని చెప్పుకునే వాళ్ళు కూడా మనకి తెలియకుండా ఒక వ్యక్తి వ్యక్తిగత హోదాలో ఒక పెద్ద ఉద్యమానికి సహకరిస్తే, మద్దతుగా మాట్లాడితే ఆ ప్రకటనలు మీరు చూడొచ్చు. దాన్ని ఎందుకు తప్పుపడతారు? ఓకే, అంతటితో వదిలేసేసి సినిమా నేను చేయడం లేదు బ్రదర్ అంటే సినిమాలకి దానికి లంక పెట్టడం ఏమిటి? ఒకవేళ ప్రొడ్యూసర్ కనుక అప్పటికే కొంత ఖర్చు పెట్టుంటే దాన్ని ఎవరన్నా వెనక్కిస్తారా? అది కృష్ణ గారితో సముదాయించుకొని నెక్స్ట్ తనతోనే ఆ సినిమాని నిర్మించుకోవాలని చెప్పేసి ఒక పాజిటివ్ రోలు, నెగిటివ్ రోల్ లాగా మళ్ళీ కథలో మార్పులు అలా చేసుకుంటున్న సందర్భంలో ఈయన మనకు ఒక ఫోటో దిగుతుంటుంది. కృష్ణ గారు కొద్దిగా పై ఎత్తున కూర్చొని, ఎన్టీఆర్ గారేమో దిలాసాగా ఒక చైర్లో ఇలా కూర్చొని మాట్లాడుతున్నది. అది నాకు తెలిసి హరికృష్ణ గారి పెళ్ళికి వెళ్ళినప్పుడు అయి ఉండొచ్చు. ఈ హరికృష్ణ పెళ్ళికి నిమ్మకూరు రావాలి బ్రదర్, ఇక్కడ ఈ స్ట్రైకుల మూలాన రైలు తిరగడం లేదు, ఏఎన్ఆర్ గారు వస్తున్నారు, మీరు కూడా వస్తే బాగుంటుంది అనగా కృష్ణ గారు బయలుదేరారు. ఆ సందర్భంలోనే పెళ్ళైన తర్వాత 1-2 రోజుల్లో మెడ్రాస్ వస్తున్నాము, ఆ సినిమా చేసుకోండి నేను చేస్తాను అన్నారు. ఈ సందర్భంగానే మన పాత జర్నలిస్టులు రాసింది కానీ కొంతమంది సీనియర్ అభిమానులు కానీ చెప్పింది మనం అర్థం చేసుకోవాలి. అప్పట్లో ఎన్టీఆర్ గారి ఒక 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ 18లో కొన్ని యావరేజ్గా, కొన్ని ఫ్లాపు అయ్యాయి. అలాంటి సందర్భంలో కృష్ణ గారు స్వయంగా తన క్యారెక్టర్ని కాస్త నెగిటివ్గా చేసుకొని భారీగా ఖర్చు పెట్టి తీసిన సినిమా దేవుడు చేసిన మనుషులు. ఆయన అభిమాన నటుడు కాబట్టే ఆయనతో ఒక గొప్ప సినిమా తీయాలనుకుని తీశారు. దీనిని ఆ తర్వాత కాలంలో కించపరుస్తూ కృష్ణ గారేదో ఒకంత అసమర్థత ఉన్నట్లుగా చిత్రీకరించారు. కానీ కృష్ణ గారిలోని మ్యాగ్నానిమిటీకి అది నిదర్శనం. ఆయన అలకపోనాడు అని తెలిసినా కూడా ఆయనతోనే సినిమా చేశారు. ఇంకొకళ్ళు అయితే ఆ సినిమా మేము వేరే వాళ్ళతో చేసేసుకుంటున్నాం, మేము చేస్తున్నాం అని శోభన్ బాబుతోనో నాగేశ్వరరావుతోనో చేయొచ్చు. కానీ ఎన్టీఆర్ గారితోనే చేశారు. కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, కలర్ సినిమా, పాటలు, ఆ పాత్ర పరిధి, ఆ పాత్రకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇవేమీ పట్టించుకోకుండా ఆయన పాత్ర ఎలివేట్ అయితే చాలు, జస్ట్ ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కావాల్సిన లక్షణం చూపించారు అక్కడ హనుమంతరావు గారు కానీ మరొకరు కానీ. అలానే కథ మార్చితే ఎందుకు మార్చారు, కన్న కొడుకు అనేది నాగేశ్వరరావు గారిది ఒకటి రిలీజ్ అయినప్పుడు చూసే ఉండొచ్చు. ఈ విషయం తెలిసిన తర్వాత చూసా నేను. అయితే కన్న కొడుకులో కూడా ఇలాంటి స్టోరీనే ఉంటుంది. అయితే ఆయన ముందే కొడుకు అని చెప్పేశారు. మన దాంట్లో కూడా రివీల్ చేస్తే దాన్ని కాపీ కొట్టారంటే వెంటనే అసహనంగా హనుమంతరావు గారి మీద అరిచారట ఎన్టీఆర్ గారు. ఏమది ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నారు, పనికిమాలిన సినిమాలతో పోల్చడం ఏమిటి అని. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక ప్రొడ్యూసరు సినిమా హిట్ అవ్వడానికి చూస్తారు. అంటే ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఇక్కడేమో ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడటం కాదు, ఇన్నేళ్ల తర్వాత పైగా. అలా ఆయన మండిపడిన తర్వాత మళ్ళీ మహారథి గారిని కృష్ణ గారు వెంట పెట్టుకొని వెళ్ళి చెప్పారు. ఈ సినిమా ఓపెనింగ్కి ముందే ఈ కథ అంతా కృష్ణ గారికి డ్యూయల్ రోల్లో రాసుకోవాల్సిన కథని రాసేసినాను త్రిపురనేని గారు, ఇప్పటికిప్పుడు మళ్ళీ మార్చాలంటే అవ్వదు అంటే ఆదిత్య సుబ్బారావు గారు కూడా కరెక్ట్, ఈ కథ ఇప్పుడు ఎన్టీఆర్ గారితో అంటే కొన్ని మార్పులు చేయాల్సిందే అని సూచించిన మేరకే ఇలా వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారితో అసలు విషయం చెప్పారట త్రిపురనేని మహారథి గారు షూటింగ్ ముందు. అన్నగారు ఈ సినిమా హిట్ అవ్వాలి, మళ్ళీ మనం అద్భుతంగా వెలగాలి, అందుకోసం నేనైతే ఇప్పటికిప్పుడు నా దగ్గర సీన్లు లేవు, మీరు ఏ రోజుకి ఆ రోజు ఇస్తాను, కానీ అందరిలాగానే మీరు అన్ని సినిమాల్లాగా అడిగితే నేను ఇవ్వలేను, ఏదో ఒక చెత్త రాయలేను అంటే నాకు అర్థమైంది బ్రదర్, ఈ సినిమా హిట్ అవ్వాలి అంతే అని చెప్పేసి అన్నారట. అదే విషయాన్ని త్రిపురనేని మహారథి గారు గుర్తు చేయడంతో ఎన్టీఆర్ గారు శాంతించి ఓకే అని చెప్పేస్తే ఆ మార్పు చేసేది. అయితే కథలో మార్పు చేయడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆ చివరి రోజు ఇంకో రోజు షూటింగ్కి లేట్గా వచ్చారట. అయినా సరే దాన్ని కంప్లీట్ చేశారు. ఇక ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ కృష్ణ, ఎన్టీఆర్ మన కాంచన గారి తండ్రి క్యారెక్టర్. ఆయన కూడా అప్పటికే బాగా మందు కొడుతూ సినిమా షూటింగ్లకి ఇండిసిప్లిన్గా రావడం ఇలాంటివి చేస్తున్నప్పుడు కృష్ణ గారు ఇది మీరే చేయాలి అంటే ఎందుకు చేయను అన్నారట. ఇది మీరే చేయాలి కానీ మందు ముట్టకూడదు అన్నారట. సరే నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి 10 రోజులు వస్తా, ఈ 10 రోజులు మందనే మాట ఎత్తననేసి నిజంగానే ఆయన టెన్షన్గా అలానే ఉండిపోయి చాలా సిన్సియర్గా పనిచేశారట. అయితే 11వ రోజు మాత్రం ఏడి కృష్ణ ఎక్కడ, అయిపోయింది నా టైం అయిపోయింది, నేను మీకు ఇచ్చిన మాట అయిపోయింది అని చెప్పేసి బాటిల్ ఓపెన్ చేశారట. సెట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యం,
భయం. అంత పెద్ద ఆయనకు మనం చెప్పలేము. పైగా ఇచ్చిన మాట అయిపోయింది, డేటు ఇంతవరకే నేను పనిచేసేదని చెప్పారు. ఇప్పుడు ఎలా అనుకుంటే కృష్ణ గారు మళ్ళీ సెట్ మీదకి వచ్చారు. కృష్ణ గారు రాగానే ఆయన చెప్పే మాటలేవో ఆయన చెప్పి సరిచెప్పి ఆ సినిమా షూటింగ్ అనేది పూర్తి చేశారు. ఇది కేవలం వినాయకరావు రాసిన బుక్లోనే కాదు, మా టీవీలో, ఏది ఇప్పుడున్న మా కాదు, పాత మా టీవీలో గుర్తుకొస్తున్నాయిలో కృష్ణ గారితో సుమ ఒక ఫేస్ టు ఫేస్ ఓపెన్ ప్లేస్లో చేసిన దాంట్లో ఆయన కృష్ణ గారే చెప్పారు. అప్పుడు రంగారావు గారు అమ్మాయిలు డ్రింకు అనుకుంటూ మైసూరు హోటల్లో ఉండిపోయి అసలు షూటింగ్కే రావటం మానేశారు. మనం ఎలాగోలాగా దేవుడు చేసిన మనుషులు పూర్తి చేశాం, అల్లూరు సీతారామరాజుకి వచ్చేసి మనం వేరే వాళ్ళని పెట్టుకోవాల్సి వచ్చింది అని. అది నాకు బాగా గుర్తు. అలా అనుకున్నట్లుగా అనుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను పెట్టుకొని అద్భుతంగా అవుట్పుట్ రాబట్టగలిగారు. ఈ సినిమాకు సంబంధించి కాంతారావు గారు విలనిజం ప్రదర్శించినటువంటి సినిమాల్లో ఇదొకటి నాకు గుర్తుంది. ఆ తర్వాత నిజం అని మహేష్ బాబు లాస్ట్ సినిమా, మన కాంతారావు లాస్ట్ సినిమా నిజంలో కూడా విలన్లా మారుతారు చివరిలో. కాంతారావు గారు ఇందులో ఒక కౌబాయ్ టైపు చిన్న సైజు దొంగల ముఠాలో ఎన్టీఆర్ గారితో పాటు ఆ విలన్గా నటిస్తాడు. అంటే ఆ ఎన్టీఆర్ గారు ఉన్న గ్యాంగ్లు మొదట్లో ఆ ఫ్లైట్ హైజాక్ సన్నివేశాల్లో. అట్లా కాంతారావు గారికి ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్, జగ్గయ్య గారికి. ఇంకా ఈ సినిమాలోని విశేషాలు చూసుకున్నప్పుడు ఏంటంటే, ఇంతమందితో తీసిన ఒక భారీ బడ్జెట్ సినిమాని అనుకున్న టైంలోపే పూర్తి చేయటం, రిలీజ్ చేయటం. అలానే మొదటి వారంలోనే 14 లక్షలకు పైగా కలెక్ట్ చేసింది. ఎన్టీఆర్ గారు కృష్ణ గారు కలిశారంటే విడివిడిగానే ఒక్కొక్కరికి 14 లక్షలు 15 లక్షలు వస్తున్నప్పుడు దీనికి 14 లక్షలు రావడం పెద్ద విషయమే కాదు. అందుకే కనక వర్షం కురిపించడమే కాకుండా 27-28 సెంటర్లో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత ఇంకా బ్రహ్మాండంగా పోయింది సిల్వర్ జూబ్లీ దాకా. రిపీట్ రన్లో ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ ఆదరించారు. ఎందుకంటే 73లో రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ కొంతమంది అయితే 80లోకి వచ్చిన తర్వాత ఈ ఇద్దరు టాప్ స్టార్లు అయిన తర్వాత మా నరసరావుపేట సత్యనారాయణ, గుంటూరులో లిబర్టీలు, ఇంకా రాధాకృష్ణ థియేటర్లు, విజయవాడలో పాత థియేటర్లు, వాటిల్లో రిపీట్ రన్లో మళ్ళీ వేసుకొని ఆనందించేవాళ్ళు. అప్పటికి మళ్ళీ వాళ్ళ సినిమాలు నెలకి సంవత్సరానికిలో 6-7 సినిమాలు వచ్చినా కూడా అది ఒక ప్రొడ్యూసర్కి వచ్చే లాభం. నేను కాటకాట ప్రసాద్ గారి ఒక ఇంటర్వ్యూ మొన్నే ఒక గంట చూశాను. చూసిన తర్వాత మన మిత్రుడు, అమెరికా నుంచి వచ్చిన మిత్రుడితో కూడా చెప్పాను. ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఈ రోజుల్లో ఇండస్ట్రీలో నిర్మాతలు తీయలేరు సినిమా అని చెప్పేసి. ఆ సినిమా ఏంటంటే ఇదే సేమ్ బడ్జెట్ గురించి ఇంత తక్కువలో తీసి మళ్ళీ రిలీజ్ చేసాము. ప్రొడ్యూసర్లకు తెగ డబ్బులు వచ్చాయి. ఇప్పుడేమో చూస్తే ఓటీటీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఎంత డబ్బులు వచ్చినా ఒక సినిమా రిలీజ్ అయిన 10 రోజుల్లోనే నిర్మాతకి ఇంకేం రావట్లేదు సినిమాల మీద. అలా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి కనక వర్షం కురిపించిన దేవుడు చేసిన మనుషులు. ఈ రోజుకి మీరు చూడండి, అది బందర్లో తీసిన పాట అంత భారీగా ప్రజల మధ్యలో ఎలా తీయగలిగారు, ఏ గ్రాఫిక్స్ లేకుండా. అట్లానే ఆ మసక చీకట్లో మల్లెతోటి వెనకాల ఆ పాట 25 ఏళ్ల పాటు ప్రేక్షకులు ఆదరించిన పాటగా 73 నుంచి 25 ఏళ్ల పాటు. ఆ తర్వాత అస్మిత అని చెప్పేసి ఒక పాప్ సింగరు మసక అనేదే ఆల్బమ్ కూడా పెట్టుకుంది, తెలుసు కదా, రీమిక్స్ పేరిట. పాప్, ఇండీ పాప్ కాకుండా మన తెలుగు పాప్ సింగర్ ఏమే. ఈ వరుణ్ మోటార్స్ వాళ్ళదే అనుకుంటుంది కూడా. ఏదో ఇప్పుడు టీవీ షోలు కూడా చేస్తుంది ఆవిడ. అంటే ఒక ట్రెండ్ సెట్టరు. ఈ సినిమాలో పాటలు చూస్తే మనకి మంజుల గారు, జమున వీళ్ళతో ఒక స్పెషల్ అపీరెన్స్లు పాటల్లో. విజయనిర్మల్ గారిని ఏడిపిస్తూ కృష్ణ గారి పాడే పాట. అలానే సత్యనారాయణ గారు చేసిన కామెడీ, మందుకి బానిస అయిపోయి కార్లకి నాడాలు వేసేసి పంచర్లు వేయటం, పంచర్ వేసి డబ్బులు తీసుకోవటం. అలా చేస్తున్నప్పుడే వాళ్ళ అమ్మనే ఆ కారు వెనక సీట్లో ఉండి చూసి లబలబలాడటం, మారిపోవడం. సత్యనారాయణ చూస్తే మా మామ గుర్తొస్తాడు, ఎందుకంటే ఆయన అలానే మందు అవుతుంటాడు, అబద్ధాలు ఆడుతుంటాడు. ఇక చిన్నప్పటి ఎన్టీఆర్గా మన రమేష్ బాబు కనిపిస్తాడు. కథ ఏంటంటే, ఒక పెద్ద జమీందారు మొదటి భార్య తాలూకు కొడుకు తప్పిపోతాడు. ఆ తప్పిపోవటానికి కారణం రెండో భార్య తాలూకు యశ్వరలక్ష్మి తమ్ముడు సాక్షి రంగారావు చేసినటువంటి ఒక దుర్మార్గపు చర్య. అయితే అతని కోసమే తప్పిస్తూ శుష్కిస్తూ మద్యానికి బానిస అయిపోయి ఆయన
కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉన్నప్పుడు పెడదవను పట్టిన కూతురు, అదే దోవలో చల్లరి చల్లరిగా తిరిగే ఒక రోమియోలాగా తిరిగే కృష్ణ కాంచన ఎన్టీఆర్, ఈ ముగ్గురు హిట్ పేరు ఆల్రెడీ. కాంచనతో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి, ఎన్టీఆర్ గారికి ఆమెతో హిట్ సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా మీకు అన్నదమ్ముల అనుబంధంలో వీళ్ళిద్దరు పేరు, ఎన్టీఆర్ మన కాంచన. అయినా వాళ్ళిద్దరు చెల్లిగా ఆమె నటిస్తుంది. జగ్గయ్య గారు డ్యూయల్ రోల్. అసలు జగ్గయ్య గారిని దాచేసి విలన్ జగ్గయ్య ఉండటం, ఆ జగ్గయ్యని దాచిపెట్టి తనకు అనువుగా ఆమె ఆటాడిస్తున్న వైనంలో ఈమెకు పావు అవుతుంది కాంచన గారు. అలా ఈ ఎక్కడో పెరిగిన రాము ఈ దొంగల ముఠాలో చేరి అనేక దుష్టపు పనులు చేస్తున్నప్పుడు హైజాక్ చేస్తారు ఒక ఫ్లైట్ని. అందులో మన జయలలిత గారు ఉంటారు. ఆమెతో పరిచయం ఏర్పడి ఇలా ఆడపిల్లల్ని, పిల్లల్ని, మహిళల్ని హత్య చేయడానికి నేను ఒప్పుకోనని ఆ గ్యాంగ్ నుంచి బయటకు వస్తారు. అలా రావటం ఒక నాకు తెలిసి ఒక కొరడా తీసుకొని ఎవరినో ఎస్టేట్లో పని వాళ్ళని కొడుతున్నప్పుడు అడ్డుకుంటారు. నన్నే అడ్డుకుంటావా అని చెప్పేసి కృష్ణ గారు ఎన్టీఆర్ గారిని తీసుకొని రావటం, అక్కడ ఎంట్రీ అవుతుంది మన ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారిని చూసి ఈయన అవ్యాజమైన అనురాగంతో ఎన్టీఆర్ గారు కళ్ళెమటి నీళ్లు తిరుగుతూ ఉంటారు. తన తండ్రి ఆయన అని గుర్తిస్తాడు, కానీ ఆ తండ్రికి మాత్రం ఈ కొడుకు అని తెలియదు. కొన్ని రోజులు పోయిన తర్వాత తెలుస్తుంది అందులో. ఈలోపు కృష్ణ గారిని సంస్కరించటం, కృష్ణ గారు తన అన్నతో చేతులు కలిపి ఈ స్మగ్లింగ్ చేస్తున్నటువంటి విగ్రహాల ముఠాని పట్టిపతం కథ. అయితే ఈ మధ్యలో ఏంటంటే బ్రదరు సిస్టరు సెంటిమెంటే కాకుండా బ్రదర్హుడ్ సెంటిమెంట్. నాన్న నాకు ఇక్కడ ఉన్నాడు అంటూ కృష్ణ గారు ఒక డైలాగ్ చెప్తారు. అక్కడ ఎన్టీఆర్ గారు ఎంతో ఆనందపడతారు. ప్రేక్షకులు కూడా ఏంటంటే నిజంగా వీళ్ళిద్దరు బ్రదర్స్ లాగా బయట ఉంటారు కాబట్టి ఈ క్యారెక్టర్లు సరిపోయినాయి అనుకున్నారు. ఇది దేవుడు చేసిన మనుషుల్లోనే ఒక ప్రత్యేకతలు. ఒక భారీ కాస్టింగే కాదు, దానికి తగినటువంటి క్యాన్వాస్ క్రియేట్ చేయటము, వెనక మ్యూజిక్ ఇచ్చిన రమేష్ నాయుడు గారి సంగీతము, పాడినటువంటి ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యము, సుశీల గారు, ఎల్లారీశ్వరి గారు, ఎవరి ప్రాధాన్యత వాళ్ళు తగ్గకుండా అద్భుతంగా జీవం పోశారు ప్రతి పాత్రకి. తెర మీద కనపడిన వాళ్ళు కానీ, తెర వెనక పనిచేసిన వాళ్ళు కానీ. అందుకనే ఈ దేవుడు చేసిన మనుషులు అనే ఒక టైటిల్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. అయితే ఈ టైటిల్తోనే రవితేజ, పూరి జగన్నాథ్ ఒక సినిమా ఎలా తీయకూడదు అనే దానికి నిదర్శనంగా మిగిల్చారు. నిర్మాతకి మేము ఏం లేదు, మీరు మాతో సినిమా తీస్తే చాలు, డబ్బులు ఇస్తే చాలు, మా ఇష్టం వచ్చిన, మా ఆలోచన వచ్చిందని తీసి పెడతాం అన్నదానికి అది నిదర్శనం. ఆ దేవుడు చేసిన మనుషులు గుర్తున్నవాళ్ళు ఈ దేవుడు చేసిన మనుషులు చూసి ప్రొడ్యూసర్కి నిర్మాత ఎలా అయిపోయాడు అనేది అర్థమవుతుంది. ఇది దేవుడు చేసిన మనుషులకు సంబంధించి కృష్ణ గారి గురించి కానీ, ఎన్టీఆర్ గారి గురించి కానీ మనం ఎన్నిసార్లు చెప్పుకున్న సినిమాల పరంగా తిరుగులేని హీరోలు, ప్రేక్షకుల ఆరాధ్య దైవాలు. అప్పట్లో అంటే ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు నాకు ఊహ లేకపోవటం, నేను పుట్టకపోవటం కొద్దిగా అన్లక్కీకి ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆ హంగామా, ఆ గొడవ, ఆ రభస, స్టార్ వార్సు, ఫ్యాన్స్ వాళ్ళు, ఇవన్నీ అదొక అనుభూతి. ఇప్పటి వాళ్ళకి అది తెలియదు. ఊరికనే థియేటర్లకు వెళ్ళటం, పరిగెత్తడం, చూడటం, బయటికి రావటం, ఓటీటీలో చూసుకోవటం. ప్రతి క్యారెక్టరు గుర్తుండిపోద్ది మీకు ఈ సినిమాలో. బాయ్.